నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. ఒక కుర్రాడు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అవుతున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తారు. అంటే సినిమా బ్యాక్గ్రౌండా, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండా, లేకపోతే బిజినెస్ బ్యాక్గ్రౌండా, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం నటన అనే ఒక ఆ, ఆయుధాన్ని పట్టుకొని మొదటి సినిమాతోటే హీరోగా పరిచయమై నిరూపించుకున్నాడు ఆ యాక్టర్. అతను మరెవరో కాదు, విఘ్నేష్ గవిరెడ్డి. ప్రస్తుతం మన సాక్షి స్టూడియోలో మనతో పాటే ఉన్నాడు. హాయ్ విఘ్నేష్ గౌరెడ్డి, నమస్తే, ఎలా ఉన్నావు? హాయ్, చాలా బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. ఆ, మొదటి సినిమా యుఫోరియా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ఏం రాకపోయినా కూడా ఒక నటుడిగా నీకు మంచి గుర్తింపునిచ్చింది. అలాగే ఆ, సిల్వర్ జూబ్లీలు తీసిన డైరెక్టర్ గుణశేఖర్ గారితో మీరు ఆ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో మీరు నటించారు యుఫోరియాలో. ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్లో చేయడం? యుఫోరియా గురించి చెప్పండి మాకు. యా, మీరు అన్నట్టు చాలా పెద్ద లెజెండరీ డైరెక్టర్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆడిషన్ అయ్యేటప్పుడు అదంతా ఆడిషన్ అయిపోయాక నన్ను కూర్చోబెట్టి నువ్వు చేయి సినిమాలో అన్నప్పుడు కూడా ఏ రోల్కి సరే అని అడిగిన నేను. అప్పుడు ఇంత ఆడిషన్ చేసినాక హీరో రోల్కే కదా అని అప్పుడు చెప్తే అప్పుడు నాకు తెలిసింది, ఆహా నన్ను అనుకుంటున్నది హీరో రోల్కేనా అని. ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకేదో ఒక ఛాన్స్ రావాలనుకుంటాం కదా, అంత పెద్ద డైరెక్టర్ తోటి ఫస్ట్ మూవీకే హీరోగా వచ్చింది. నేను కూడా బిలీవ్ చేయలే. కాకపోతే వెరీ ఫార్చునేట్, వెరీ లక్కీ. ఎక్కడో చిన్నప్పటి నుంచి మొండి బట్టి యాక్టర్ అవుదాం అనుకున్న అది పే ఆఫ్ అయినట్టు అనిపించింది. చిన్నప్పటి నుంచి అనుకున్నారా యాక్టర్ అవుదాం? యా, ఒక సెవెంత్ అట్లా ఆ టైం నుంచి, 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి సీరియస్గా యాక్టింగ్ చేస్తుండే. స్కూల్లో ఉన్నప్పుడు నేను యాక్టింగ్ చేద్దామని హాస్టల్లో ఉంటుండే. అక్కడ మా హాస్టల్ దాంట్లో ప్లేస్ అవుతుంటాయి కదా స్కూల్లో, అవి చేస్తుండే. కాలేజ్కి వెళ్ళే టైం వచ్చినప్పుడు కూడా నేను యాక్టర్ అవ్వాలి, అదేదో మనం గాలికి తిరిగి అవ్వద్దు, ఇంట్లో ఎవరు లేరు యాక్టర్స్ కానీ, ఆ ఫీల్డ్లో ఎవరు లేరు అసలు. అందుకు ఇప్పుడు ఏదో పైసలు పక్కన పెట్టిండ్రు నా చదువు కోసం అని, ఫర్దర్ స్టడీస్ కోసం. ఏదో చదువుకునేది ఎందుకు? నాకు తెలుసు, చాలా క్లియర్గా తెలుసు నేను యాక్టర్ అవ్వాలని నాకు ఉంది. అప్పుడు ఆ డబ్బులు ఏదో యాక్టింగ్ స్కూల్కే నన్ను పంపించండి, అప్పుడు నా స్కిల్స్ ఇంకా హోన్ అవుతాయి. అక్కడికి వెళ్తే నేను ఐ విల్ కమ్ బ్యాక్ యాజ్ అ ట్రైన్డ్ యాక్టర్ కదా, అప్పుడు నేను ఇక్కడ నిరూపించుకోవచ్చు యాక్టింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను అవుట్ సైడర్ని, నాకు ఒకటే ఛాన్స్ ఉంటుంది, నేను బాధలేదా నన్ను అంతే గాన్. సో నా రిస్క్ తీసుకోలేను. ఫస్ట్ సినిమాకే నాకు యాక్టింగ్ వచ్చు అని స్టాంప్ పడేలాగా చేయాలి పర్ఫార్మెన్స్. ఇది నాకు ముందే తెలుసు, అందుకే నేను వెళ్ళి చదువుకొని వచ్చినాను. అసలు ఛాన్స్ ఎలా వచ్చింది యుఫోరియాలో? గుణశేఖర్ గారిని ఎలా కలిసారు? యా, నేను యుఎస్కి యాక్టింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఒక 1 year ఇక్కడే ఉన్నప్పుడు నేను అప్పుడు సత్యానంద్ గారని వైజాగ్లో ఉంటారు, స్టార్ మేకర్ సత్యానంద్ గారు అంటారు. సో నేను ఎవరిని యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అందరిని అడుగుతుంటుండే. అయితే నాకు ఎక్కడో దూరం ఒక అన్న అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్ దొరికింది. ఆయన నన్ను కూర్చోబెట్టి ఫిల్మ్ నగర్లో ఒక టీ షాప్లో కూర్చోబెట్టుకొని, ఇట్లా ఫస్ట్ సత్యానంద్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆయన కళ్ళలో పడాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి అని అన్నారు. ఇంకా అందుకు అది విన్న వెంటనే నేను వైజాగ్కి వెళ్ళి సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను కొన్ని రోజులు. అది అయిపోయింది, నేను యూఎస్కి వెళ్ళిపోయినాను. యూఎస్లో 2-3 years ఉన్నాను. నేను అక్కడ ఉండంగానే నాకు గుణశేఖర్ సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎందుకంటే సార్ వాళ్ళు సత్యానంద్ గారిని అడిగిండే, మాకు ఇట్లా కాస్టింగ్ కోసం ఎవరైనా కావాలి, అట్లా నా ప్రొఫైల్ వెళ్ళింది. యా, గుణశేఖర్ గారి డైరెక్షన్లో చేశారు, చాలా పెద్ద సినిమాలు తీశారు ఆయన. మెగాస్టార్ చిరంజీవి గారితో, మహేష్ బాబు గారితో ఒక్కడు, అలాగే చూడాలని ఉంది లాంటి పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు ఆయన. అవును. సో మీకు కన్ఫర్మ్ అయినాక ఏమనిపించింది? భయం ఏమన్నా అనిపించిందా, లేకపోతే ఫస్ట్ ఆ ఫీలింగ్ ఎలా ఉండేది? నమ్మలే నేనే. అందుకే నేను అడిగిన సార్ని, ఒక 2 సార్లు అడిగిన, ఇది హీరో కోసమేనా అంటే అప్పుడు ఆయన అవును కదా అవును కదా అని అప్పుడు అప్పుడు నేను నమ్మిన. ఆ రోజు కూడా చాలా స్పెషల్ డే నాకు. నేను కాంట్రాక్ట్ సైన్ చేసి ఇంటికెళ్ళి అమ్మ నాన్న కూర్చుంటే, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే మా అమ్మ ఇట్లా నా భుజం మీద చేసి, ఇట్లా మా నాన్న మీరు కూర్చున్నట్టు ఆపోజిట్ అక్కడే ఉన్నారు, చూసి కళ్ళలో ఏడుస్తుంది. అది సంపాదిస్తున్నారా మొదలైంది అని. ఎందుకంటే ఫస్ట్ అర్నింగ్ లాగా కదా. అంటే అడ్వాన్స్ తీసుకున్నావా అప్పుడేమో? ఇంకా అప్పుడే అడ్వాన్స్ ఇచ్చినది, ఆ కాంట్రాక్ట్ వెళ్ళి ఇచ్చినాను మమ్మీకి. ఆ రోజు చాలా స్పెషల్. ఇద్దరు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నేను ఏడుస్తే బాగుండదని ఆపుకుంటున్నాను. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. చిన్నప్పుడంతా టీచర్స్. నేను అకాడమిక్గా పెరిగిన, బాగా చదువు బిడ్డలాగా పెరిగిన నేను. ఇంకొక స్టేజ్ వచ్చినాక అమ్మ హౌస్ వైఫ్గా ఉండిపోయింది. నాన్న ఏదన్నా ఇట్లా బిజినెస్ లాగా ఏదైనా సెటప్ చేద్దామని అవుట్ సైడ్ ఇండియా వేరే ఫ్యామిలీ బిజినెస్ దాంట్లోకి జాయిన్ అయ్యింది. అంటే వాళ్ళు టీచర్స్, మదర్, ఫాదర్. మీరేమో సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నారు. అవును. డిఫికల్టీగా లేదా? అంటే ఇంట్లో ఏమన్నారు అసలు నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటే? ఇద్దరు మా పేరెంట్స్ ఆపోజిట్ క్యారెక్టర్స్. అమ్మేమో వెరీ ఇట్లా స్టూడియస్, చదువుకోవాలా, అబ్బాయి పిల్లోడంటే డిగ్రీ ఉండాలా, ఆ కైండ్. నాన్న ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి గుర్తు, నువ్వు దొంగతనాలు చేయొద్దంటే, దొంగోడు అవ్వద్దంటే నువ్వు ఏదైనా అవ్వు దాని తప్ప అనే, ఇంత ఆపోజిట్ క్యారెక్టర్స్. సో నేను ఎప్పుడైతే నేను బాగా చదువుకునేవాడిని, ఇంట్లో ఇద్దరు టీచర్స్ పేరెంట్స్ అప్పుడు ఆటోమేటిక్గా అది వస్తుంది కదా మనకి. ఇంకొక స్టేజ్లో నేను
ఎకనామిక్స్ చదువుకుందామని కాలేజ్కి వెళ్ళిన. ఆల్రెడీ వాళ్ళతోటి నేను 1 ఇయర్ కాలేజ్ ఫీజు ఖర్చు పెట్టించిన. కానీ నేను ఇంక అది నాతోటి అవ్వట్లేదు. అంటే నేను బాగా చదువుకుంటున్నాను కానీ లోపల నుంచి సాటిస్ఫాక్షన్ రావట్లేదు. ఇంకా నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను కాలేజ్ ఆపేస్తాను, యాక్టింగ్ కాలేజ్కి వెళ్తాను అన్నప్పుడు ఇంట్లో చాలా ఒక 1 వీక్ కొంచెం ఇబ్బందిగా ఉండేది సిచ్యువేషన్. అమ్మ ఒప్పుకోలే, మాట్లాడలేదు సరిగ్గా ఒక 1 వీక్. అంటే ఎట్లుండేదంటే ఇట్లా డైనింగ్ టేబుల్ ఉంటే ఫుడ్ పెట్టేది వచ్చి సౌండ్ చేస్తుంటే నాకు అర్థమవుతుండే, ఓకే రెడీ అయింది అన్నము, మనం ఇప్పుడు తినొచ్చు అట్లా అని. సో ఆ 1 వీక్ కొంచెం అట్లా ఉండే. మీరు ఒక్కరేనా ఇంట్లో? మా తమ్ముడు ఉన్నాడు, ఒక 1 ఇయర్ చిన్నవాడు నాకంతే. నాన్న సపోర్ట్ చేసినారు ఓవరాల్ ప్రాసెస్. అమ్మకు కూడా మనం వీ కెన్ అండర్స్టాండ్ కదా, భయం వాళ్ళకి. అరే ఇంత చదువుకుంటున్నాడు, అదేదో సేఫ్ జాబ్ వస్తుంది ఏదో బ్యాంక్లోనో దీంట్లోనో, ఇప్పుడు సడన్గా యాక్టింగ్ ఏంది, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అనే భయంతో. కానీ ఇప్పుడు అదే అమ్మ చాలా హ్యాపీ, సినిమా చూసి ఏడ్చి హగ్గులు ఇచ్చి అట్లా మారిపోయింది. అవును. యుఫోరియా ఫస్ట్ డే మార్నింగ్ షోనా లేకపోతే ప్రీమియర్ షోనా? ప్రీమియర్ షో. ప్రీమియర్ షో మీ మదర్ ఏడ్చారు చూసి. అంటే ఏమని చెప్పారు మీ సినిమా చూసాక? ఎందుకంటే మీ క్యారెక్టర్ చాలా వైల్డ్గా ఉంటుంది మూవీలో. అమ్మ నాన్నకు చెప్పిన మాట వినరు, అలాగే ఒక డ్రగ్ అడిక్టెడ్ మీరు ఆ Yeah. మూవీలో. చాలా అంటే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఇంట్లోనేమో టీచర్స్ వాళ్ళేమో ఆ స్క్రీన్ మీద మిమ్మల్ని అలా చూసాక వాళ్ళు మూవీ అయిపోక ఏడ్చారు. ఆ విజువల్స్ కూడా చూసాం మేము. యా 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 సో ఏం చెప్పారు మీతోటి? నేనే భయపడ్డా యాక్చువల్లీ. సినిమా చూసినప్పుడు కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది కదా నేను చేసేది సినిమాలో అంతా. పేరెంట్స్కి వాళ్ళ ఓన్ సన్నక్లే చేస్తుంటే ఎట్లుంటుందని నేను భయపడ్డా. కానీ ఆ ఎమోషన్లో నాకు అర్థమైంది, లైక్ వాళ్ళదే ప్రౌడ్ ఫీల్ అయి ఉంటారేమో కదా, ఇట్లా ఒక కొడుకు చూస్తున్నాం స్క్రీన్ మీద అని. ప్లస్ అమ్మ మెయిన్ ఏడ్చింది, నాకు చెప్పింది మళ్ళీ ఏంటంటే ఆ అమ్మాయితో కనెక్ట్ అయ్యి బాగా. అరే పాపం ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిందా అనే దానికి ఎక్కువ కనెక్ట్ అయింది మమ్మీ. యా. అలాగే ఒక 4-5 షేడ్స్ ఉంటాయి యూఫోరియా మూవీలో మీవి. ఒక డ్రగ్ అడిక్టెడ్ మీరు, అలాగే ఒక స్టూడెంట్ మీరు, ఒక ఖైదీ మీరు, ఇంట్లో అమ్మ నాన్న చెప్తే వినని కొడుకు మీరు, అలాగే ఫ్రెండ్స్తో వాళ్ళతోటే ఉంటారు, మళ్ళీ వాళ్ళతోటే గొడవ పడతారు మీరు. ఇలాంటి ఒక 5 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ మీది. ఆ స్టోరీ చెప్పినప్పుడైనా లేకపోతే క్యారెక్టర్స్ చెప్తున్నప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారు యూఫోరియా మూవీ గురించి? ఇప్పటివరకు ఈ మూవీ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నామంటే యూత్ బాగా కనెక్ట్ అయ్యారు ఈ మూవీకి. కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళందరూ చూడాల్సిన మూవీ అని. సో ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఈ మూవీకి మీరు? సో ఈ మూవీలో బేసిక్లీ సార్ నాకు నరేషన్ ఇచ్చినప్పటి నుంచి నా రియల్ లైఫ్ పర్సనాలిటీకి క్యారెక్టర్కి చాలా అంటే చాలా తేడా ఉంది. నేను రియల్ లైఫ్లో స్మోక్ చేయను, ఇవేవి నాకు అలవాట్లు లేవు. కానీ మీరు చూస్తే సినిమాలో ఒక డ్రగ్ అడిక్టెడ్ లెక్కనే ఉన్నారు. నిజంగా ఇతను డ్రగ్ తీసుకుంటాడేమో, నిజంగా మందు తాగుతాడేమో, సిగరెట్లు దాన్ని ఏమంటారు, వీడు తీసుకుంటాడేమో అని. నేను ఇంకా సార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది దీంట్లో ఇవన్నీ ఉన్నాయి అని. అదేదో నేను ఇప్పుడు లేక చాలా కొత్తగా తెలియకుండా చేస్తే తెలిసిపోతుంది యాక్టర్కి, ఆడియన్స్కి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఏదో నాకు అలవాటు ఉన్నట్టే ఉంది అనేది, దానికోసం ప్రిపరేషన్ జరిగింది. అంటే నరేషన్ విన్న రోజే నేను మా నాన్న వెళ్ళి కలిపి వెళ్ళి సిగరెట్లు కొన్నాం. ఇంట్లో ఎవరికి స్మోకింగ్ అలవాటు లేదు. నేను ఇప్పుడు స్క్రీన్ మీద స్మోక్ చేయాలి, ఏదో నేను చిన్నపిల్లలాగా అంటే దగ్గితే తెలిసిపోతుంది కదా. అందుకు నేను మా నాన్న కలిసి వెళ్ళి ఒక ఇది కొని సిగరెట్ డబ్బా కొని ఇంట్లో అప్పుడప్పుడు నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నిజమైన సిగరెట్లు తాగాలి రియల్వే సినిమా కోసం. మేము ఇంకా అన్న దగ్గర పాన్ డబ్బాకి వెళ్ళి తక్కువ టొబాకో దేంట్లో ఉంటుంది, కొంచెం అంటే ఎక్కువ హెల్త్ ఎఫెక్ట్ కాకుండా ఇట్లాంటి క్వశ్చన్లు అన్ని అడిగి ఆయన ఇట్లా చూస్తుండే. ఎవరైనా వచ్చి 2 లైట్లు ఏదో తక్కువ టొబాకో దేంట్లో ఉంటుంది, ఏది కొంచెం పిల్లలు కాల్చొచ్చు, ఇవన్నీ అడిగి కొనుక్కున్నాం మేము. యా. ముక్కులో నుంచి తీయాలి పొగ అండ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్మోకింగ్ చూపించాలి స్టైల్స్. మీకేమో స్మోకింగ్ అలవాటు లేదు. సో వాటిని ఏమో అంటారు, ఈ వీడిని కాకుండా దాన్ని స్కోరా ఏదో స్కోర్ చేస్తారు, సంథింగ్ ఏదేదో ఉంటుంది ఆ లాంగ్వేజ్. అదంతా ఒక డ్రగ్ అడిక్టెడ్కి వాళ్ళకి అదంతా. ఇవన్నీ ఎలా ప్రాక్టీస్ చేస్తారు అసలు? నిజంగా చూస్తే మీరు అదంతా మిక్స్ చేయడము, ఆ సిగరెట్లో మిక్స్ చేయడము, అలా స్టైల్ ఇవన్నీ ఎలా కనిపెట్టారు? అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు అవన్నీ? ఎవరైనా చూసారా నిజంగా అలా స్మోక్ చేసే వాళ్ళని, అలా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని నిజంగా చూసారా? నేను యుఎస్లో కాలేజ్కి వెళ్ళిన, యాక్టింగ్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్. 2 years 2.5 years స్పెండ్ చేసిన అక్కడ నేను చాలా చూసిన అక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. ఆ ఎన్వైర్న్మెంట్లో కొన్ని నేను అబ్జర్వ్ చేసిన. అది కాక ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, నేను కొన్ని హార్ష్ డ్రగ్స్, అవి మనం ఇప్పుడు సిగరెట్ అంటే ఓకే ఏదో ఇంట్లో కొడతాము ప్రాక్టీస్ చేస్తాం, దాంట్లో ఏవేవో డ్రగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం యాక్సెస్ ఉండదు కదా. అది తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది,
మెంటలీ ఎలా ఎఫెక్ట్ అవుతారు, ఫిజికలీ ఏముంటుంది అని ఎట్లా చేయాలంటే రీసెర్చ్ చేయొచ్చు. చాలా సింపుల్ అది. ఎన్నో రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అర్థమైపోతుంది ఏది తీసుకుంటే ఎట్లా రియాక్ట్ అవుతుంది, దాన్ని బట్టి యాక్టింగ్ చేశారు. అది ముఖ్యమైన సీన్ యుఫోరియా సినిమా గురించి మాట్లాడుకుంటే భూమిక గారిని మీరు కిస్ చేసే సీన్, ఆవిడ మీ మదర్ క్యారెక్టర్ చేశారు ఆ మూవీలో. మీరు ఒక డ్రగ్ అడిక్టెడ్ అయిపోయాక, అంటే మందు, సిగరెట్లు, డ్రగ్, అలాగే వీడ్, గంజాయి తీసుకుని ఒక వ్యక్తిగా మీరు పూర్తిగా ఒక మృగంలాగా తయారైపోయాక ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు మీ మదర్ని కూడా కిస్ చేయడానికి వెళ్తారు. ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ మీకు మొదటగా చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? షాక్ అయినా, భయపడినా. నేను ఇది ఎట్లా చేస్తా అని భయపడ్డా, ప్లస్ జనాలు దీన్ని ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది భయం ఉండేది నాకు బాగా. టూ హార్ష్గా ఉంది కదా, చాలా హార్ష్గా ఉంది. ఓన్ మదర్ మీద అనేది అంటే నేను ఫస్ట్ ఇమాజిన్ చేసుకుంది, ఇప్పుడు మా ఓన్ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు సినిమా అంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతారేమో కదా ఇది వస్తే అని అనిపించింది నాకు. మాకే ఒక ఆడియన్స్గా చూస్తే మాకే ఏంది ఇలా ఉంది సీను, దీని గురించి పెద్ద గొడవ జరుగుతుందేమో అని అనిపించింది. కానీ తర్వాత స్టోరీలోకి వెళ్ళాక చూసాక ఓకే, ఆ టైంలో అలా బిహేవ్ చేశాడు ఒక క్రూర మృగం లాగా, అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు అలా ఉంది అని అనిపించింది సినిమా మొత్తం చూసాక. బట్ మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? అంటే మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పలేదా ఆ సీన్ చూసాక? లేదు, స్పెసిఫిక్గా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ ఎవ్వరూ ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎందుకు అని అనిపిస్తే ఏమనిపిస్తుంది అంటే, నాకు ఎక్కడ కూడా అదేదో పెట్టాలని పెట్టలేదు అని అనిపించింది నాకు. ఎక్కడ కూడా మా సినిమాలో ఎన్ని లైక్ అబ్నార్మల్ సీన్స్ ఉన్నా కూడా కావాలనే షాక్ వాల్యూ కోసం వీడేదో చేస్తున్నాడు అనేటట్టు ఏం లేదు. ఇప్పుడు మదర్ మీదకి సన్ వెళ్ళి కిస్ అటెంప్ట్ చేసే సీన్ అనేది మనం సినిమా కాంటెక్స్ట్ పక్కన పెట్టి మాట్లాడితే చాలా హార్ష్ థాట్. చాలా harsh thought. కాకపోతే ఇప్పుడు మీరు కథలో మీరు చూసారు కదా, ఇన్వాల్వ్ అయ్యారు కదా కథలో, మీకు అది ఫిట్ ఇన్ అవుతుంది ఆ వరల్డ్లో. ఆ క్యారెక్టర్ వీడు ఇన్ని పనులు చేసినాక, అడిక్ట్ అయిపోయినాక చేసే తీరుతారు కదా అట్లాంటి పని అని అనిపిస్తుంది మనకి, ఆ జర్నీ ఉంది కాబట్టి. కానీ అక్కడ ఆ లెవెల్కి వెళ్ళిన వాడు చివరికి మళ్ళీ ఒక బెస్ట్ స్టూడెంట్గా తయారవడం అనేది సినిమాలో బెస్ట్ పాయింట్. యా యా అంటే ఎక్కడి చెడు ఎక్కడి మంచి, మళ్ళీ క్లైమాక్స్ వరకు. ఇక సారా అర్జున్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో ఆ హీరోయిన్ ఇప్పుడు దురంధర్ 1, దురంధర్ 2 వల్ల మొత్తం వరల్డ్ వైడ్గా ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి, బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ తిరగరాసింది. సారా అర్జున్ మాట్లాడతారా? ఇప్పుడు మీతో కాంటాక్ట్లో ఉన్నారా? యా యా మేము అప్పుడప్పుడు టచ్లోనే ఉంటుంటాం ఇప్పటికీ. యా ఏమంటారు? అంటే మీరేమంటారు ఆవిడ సక్సెస్ చూసి? అంటే ఆ మూవీస్, అంటే ముందు ఆ మూవీ రిలీజ్ అయింది, తర్వాత మీ మూవీ రిలీజ్ అయింది. అంతే. ఫస్ట్ దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయింది, తర్వాత యూఫోరియా రిలీజ్ అయింది సారా అర్జున్. అవును. సో ఎలా ఉంది అంటే ఆవిడ సక్సెస్ని చూసి మీకు ఏమనిపిస్తుంది? సారా అర్జున్ సక్సెస్ చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే తను చాలా యంగ్ కదా, ఇట్లా కొంచెం మన సిమిలర్ ఏజ్ అంటే బ్రాకెట్. ఆవిడ యంగ్, అంటే మీరెంత ఏజ్? నేను 23, షీఈస్ 20 ఐ థింక్ నౌ. ఇప్పుడు కరెక్ట్ తెలియదు, బట్ యా అంటే అంత యంగ్ ఏజ్లోనే టెరిఫిక్ యాక్టర్. అట్లాంటప్పుడు లైక్ షీ డిజర్వ్స్ ఇట్. అవుతుంది కదా, ఇంకా నేను అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. యూఫోరియాలో కూడా పర్ఫార్మెన్స్ క్రేజీ ఉంటుంది. సో మనకి తెలుసు చిన్నప్పటి నుంచి తను, నేనంటే మొన్న వచ్చిన ఆమె చిన్నప్పటి నుంచి చేస్తుంది కదా, సో ఇట్ వాస్ డ్యూ టైమ్. చైల్డ్ యాక్ట్రెస్. యా 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 ఎంత మంచి లైక్ సినిమా ఎక్స్పీరియన్సెస్ ఉండింటాయి తనకి. సో అంత ఫేమస్ అయ్యి అంత హిట్ అయినప్పుడు చాలా మంచిగా అనిపించింది. అంత మారలే అంత అయిపోయినాక కూడా. ఎందుకంటే దురంధర్ 1 రిలీజ్ అయినాక కూడా కొంచెం మాది ప్రమోషన్స్ ఆ టైంలో ఇంటరాక్షన్ ఉండే, అట్లనే ఉండే. ఇంకా ఇంకా Okay, అప్పుడు తను ఎలాంటి సినిమా అంటే చూసి మన నాకు మెసేజ్ పెట్టి, కొంచెం యాటిట్యూడ్ అలా ఏమన్నా అలా చూపించలేదా సారా అర్జున్ మీ దగ్గర? చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా నాకే కొంచెం భయం వీళ్ళు, ఎందుకంటే మనం ఫుల్ అవుట్ సైడర్స్ కదా. అవును. నాకు ఇప్పుడు ముందర సడన్గా భూమిక గారిని పెట్టి, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ని పెట్టి, లేదా ఇట్లా సారాని పెట్టి యాక్టింగ్ వరకు ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా కూడా, ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తాం కాబట్టి. బయట ఒక్కసారి కట్టి చెప్పినాక నాకు సిగ్గు కొంచెం, ఏం మాట్లాడతాం వాళ్ళందరూ పెద్దోళ్ళు అని నా ఫీలింగ్. అందుకే నేను తక్కువ మాట్లాడతా కొంచెం. కానీ ఇంకా సారానే ఇప్పుడు యూఫోరియా రిలీజ్ అయినాక నాకు మెసేజ్ పెట్టింది. అవసరం లేదు వాళ్ళకి మెసేజ్ పెట్టడం. ఏమన్నారు మెసేజ్ పెట్టి? ఇంత బాగా చేసినావు, ఇది మేము ఆ రోజు అందరు కలిసి చూడడం ఫస్ట్ టైం మూవీ. సో ఇంత బాగా చేసినావు నువ్వు, నాకు షూటింగ్లోనే అనిపించింది, సినిమాలో ఎంత బాగా వచ్చింది. అసలు నువ్వు ప్రాణం పెట్టి చేసినావు అనిపించింది మాకు కూడా. అంటే అలాంటి డేంజరస్ క్యారెక్టర్ అమ్మో. అంటే ఇప్పుడున్న, అంటే మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా యూత్ నుంచి అయినా, పేరెంట్స్ మిగతా వాళ్ళ నుంచి అయినా, యూఫోరియా మూవీ గురించి, మీ యాక్టింగ్ గురించి కాల్స్ వచ్చినాయా? యా 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 ఏమన్నారు? చాలా అప్రిసియేషన్ వచ్చింది, వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. చాలా మంది తిట్టుకున్నారు అంటే కూడా మనల్ని మెచ్చుకున్నట్టే అనుకోవాలి ఈ క్యారెక్టర్ తర్వాత కదా. నాకు కొన్ని ఫన్నీ మెసేజ్లు ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు ఇంటర్వెల్ టైంకి నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, ఫుల్ బూతులు తిట్టుకుంటూ, లైక్ ఏంది నువ్వు, ఇదేంది నేను చూస్తే కొట్టాలనిపిస్తుంది, ఇట్లా ఏమన్నా మరి రిప్లై ఏమి ఇచ్చిన? ఏమి ఇయ్యలే. నేను అప్పుడు ఇంకొక గంటన్నర తర్వాత సినిమా అయిపోయినట్టుంది, ఆ మాటలు అన్నందుకు సారీ
నువ్వు బాగా మొత్తం సినిమా చేసినావు చూసినాక. చూసినాక మళ్ళీ మారిపోయింది టోన్ అంతా. అన్నందుకు సారీ, నువ్వు బాగా చేసినావు, అనవసరంగా నేను తిట్టినా ఏదో పెట్టింది మెసేజ్. భూమిక గారితోటి యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఆవిడ ఇప్పుడున్న స్టార్స్ హీరోలు అందరూ ఉన్నారు గదా! పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు అందరూ చాలా అంటే వాళ్ళకి స్పెసిఫిక్‌గా వాళ్ళకి ముగ్గురికి పెద్ద హిట్స్ వచ్చిన సినిమాలో ఆవిడే హీరోయిన్. కరెక్ట్. 'ఖుషి' అయినా, 'ఒక్కడు' అయినా, 'సింహాద్రి' అయినా ఆవిడే హీరోయిన్. అలాంటి హీరోయిన్ మీకు మదర్‌గా, మీ ఫస్ట్ సినిమాలో మీరు హీరోగా ఎలా అనిపిచ్చింది? ఫస్ట్‌లో నాకు బాగా లైక్ సిగ్గు ఉండేది. ఎందుకంటే మీరన్నట్టు తను ప్రతి స్టార్ తోటి వర్క్ చేసింది. హ్మ్. నేను గూడా 'ఒక్కడు' రీ రిలీజ్‌కి ఇవన్నీ పోతుంటా కదా! నేను చూస్తుంటా ఆమె వస్తే ఎంత ఇదుంటదో రెస్పాన్స్. నేను ఆవిడతోటి అంతంత యాక్ట్ చేయాలంటే కొంచెం సిగ్గుండేది. బట్ నేను ఒక స్టార్ ఎట్లుంటారో అని మనం ఒక ఇమాజినేషన్ చేసుకుంటాం కదా! దానికి భూమిక గారి రియాలిటీకి కంప్లీట్ ఆపోజిట్ ఉంటది. ఎందుకంటే టూ ఫ్రెండ్లీ, అసలు తను స్టార్ అని తనకే తెలీదేమో అని అనిపిస్తది అప్పుడప్పుడు. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పేవారా? ఇలా అలా యాక్టింగ్‌లో మెళకువలేమన్నా? యాహ్! చెప్పేవారు, పొగిడేవారు. ఒక సన్ లాగానే బయటికి తీసుకెళ్ళేవారు. లంచ్‌కి తీసుకెళ్లారు, కాఫీకి తీసుకెళ్లేవారు. ఎక్కడో మాకు చాలా ఇప్పటికీ చాలా క్లోజ్ టచ్‌లో ఉంటాం. ఎప్పుడు హైదరాబాద్‌కొచ్చినా కలుస్తాం. సో, అది ఒక మంచి ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అన్నమాట. వచ్చింది. యాహ్! ఓకే. యాహ్! సో, అపార్ట్ ఫ్రమ్ మూవీ యెస్. ఇక మూవీ గురించి కాకుండా మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? లేదు. హ్మ్. నిజం చెప్పు. జెన్‌జీకి అంటే ఇప్పుడు నువ్వు ప్రామిస్. జెన్‌జీ కిడ్‌వే. నీకు ఖచ్చితంగా గర్ల్ ఫ్రెండ్ ఉండుండ దట్ టూ 23 ఇయర్స్ అమెరికాలో చదువుకున్నావు. ఇక్కడికొచ్చినావు. మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నావు. గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? ప్రామిస్ లేరు. హుహు. ఎవ్వరు లేరు ప్రామిస్. ఎందుకు లేరు గర్ల్ ఫ్రెండ్? ఆ! అంటే అబద్ధం ఏది సెట్ చెప్తున్నావేమో కాలే. లేదు, అనిపిస్తుంది. లేదు, లేదు. అస్సలు అబద్ధం ఏం లేదు. హ్మ్. నాకు ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్ వచ్చిన రోజు మీకు నేను ఫోన్ చేసి ఓకే. అంటే చెప్తా. సినిమా కెరీర్‌ని చాలా సీరియస్‌గా తీసుకొని గర్ల్ ఫ్రెండ్‌ని ఇవన్నీ ఎందుకు లవర్ ఇవన్నీ ఎందుకని అనుకుంటున్నారా? కొంచెం ఇప్పుడు 23 అంటే కొంచెం మెచ్యూరిటీ వస్తది కదా మనకి. మరీ ఇప్పుడు 17, 18 లాగా గాదు గదా! నేనిప్పుడు ఏం మైండ్ స్పేస్‌లో ఉన్నానంటే, ఫస్ట్ మనం ఏదన్నా చేద్దాం. ఏదన్నా పొడుద్దాం కొంచెం. ఏదన్నా సాధిద్దాం. ప్రూవ్ చేసుకుందాం, ప్రూవ్ చేసుకుందాం నిరూపించుకుందాం. కొంచెం. మనం ఫస్ట్ సెట్ అయిదాం. మనమే ఇంకా సెట్ గాంది వేరే వాళ్ళు ఏం చేస్తాం లైక్ అనిపిస్తది నాకు. ఫస్ట్ మనం ఏదన్నా అయిదాం. ఐ థింక్ ప్రతి మ్యాన్‌కి, ప్రతి వుమెన్‌కి ఒక ఏజ్‌లో ఇది అవును. వస్తదనిపిస్తది ఆ నాకు. ఫీలింగ్ అనేది వస్తది. కదా! ఫస్ట్ మనం ఏదన్నా అయిదాం. అయ్యేదాకా నాకు వేరే వాటి మీద ఇంట్రెస్ట్ అంటే రావట్లే. 10థ్, ఇంటర్‌లోనే ఏమైనా బ్రేకప్స్ అయినాయా? యాహ్! లేదా ఆ ఎఫెక్ట్ ఏమైనా పడిందా? లేదు, లేదు, లేదు. హ్మ్. నాకేదో ఒక బ్రేకప్ అయిపోయి ఇప్పుడు దానివల్ల నాకు గర్ల్ ఫ్రెండ్ వద్దు అంత ఏం కహానీలు లేవు నాకు. నాకు జస్ట్ మనం ఫస్ట్ సెట్ అయిదాము. ఎందుకంటే మనమే కానిది మనం వేరే వాళ్ళని ఏం చూసుకుంటాం అనే థాట్‌లో అంతే. సో, 'యుఫోరియాలో' బాగా డ్రింక్ చేసేవాడివి, స్మోకింగ్ చేసేవాడివి. హ్మ్. ఇప్పుడు రియల్ లైఫ్‌లో హ్మ్. చేస్తున్నావా స్మోకింగ్? లేదు. 'యుఫోరియాలో' 'యుఫోరియా' షూట్ అయిపోయినంక ఇంకా తగ్గిపోయిందది. యాహ్! ఎందుకంటే నాకెప్పుడు గూడా థాంక్ గాడ్ పర్సనల్‌గా అంత హాబిట్ లేదు. నాకెప్పుడు ఇట్లా గుంజదు ఏదో అమ్మ సిగరెట్ కొడదాము, లేకపోతే మందు తాగుదాం ఇట్లాంటివి నాకు అస్సలు అనిపియవు. వెరీ అకేషనల్ డ్రింకర్. ఏదన్నా లైక్ ఇదుంటే అకేషన్ ఉంటే అంతే. నేనేం నమ్ముతా అంటే నా ఓవరాల్ లైఫ్ స్టైల్ ఎట్లుంటదంటే బ్యాలెన్స్ ఉంటది. నేను అస్సలు ఏది చెయ్య అనే ఉండదు. మొత్తం అదే చేస్తా అని కూడా ఉండదు. అన్నీ డైలీ జిమ్‌కి పోతా, హెల్తీగా తింటా, అప్పుడప్పుడు నచ్చినవి తింటా, అప్పుడప్పుడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తా. ఇట్లా సో, అంతా. డైట్ ఫాలో అవుతావు. యాహ్! యాహ్! ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లో నీ పేజ్ ఏమో 'విఘ్నేష్ గవిరెడ్డి' అని ఉంది. హ్మ్. నేమ్ ఏమో 'విఘ్నేష్ రెడ్డి' అని పెట్టుకున్నావు. అవునా? ఆ! అకౌంట్ నేమ్ ఏమో 'విఘ్నేష్ గవిరెడ్డి' అని ఉంది. హ్మ్. 2 హ్మ్. ఉంటాయి కదా! ఒకటి యూజర్ నేమ్ లాగా, ఒకటి ఆ! పైన ఆ! కింద. ఆ! ఆ! ఒక దాంట్లోనేమో 'విఘ్నేష్ రెడ్డి' ఇంకోటి 'విఘ్నేష్ గవిరెడ్డి' అంటే ఏంటి? మా నా ఊరు చెలివిందల. హ్మ్. హిందూపూర్ దగ్గర హ్మ్. నాన్నది ఊరు. చెలివిందల్లో మాకు కొండ మీద స్వామి ఉంటారు. గవిరంగ స్వామి మా ఊరి దేవుడు. హ్మ్. సో, మేమింకా అక్కడి నుంచే పుట్టినాం గాబట్టి, మా ఫ్యామిలీ నాన్న సైడ్ వాళ్ళందరికీ గవిరెడ్డి అనేది సర్‌నేమ్. ఇట్లా. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాం పాటలు గూడా పాడుతున్నావు. ఆహ్, ఏంటి అంటే సినిమాల్లో ఛాన్స్ వస్తే పాటలు పాడతావా? ఎవరైనా పాడమంటే నాకు ఇంట్రెస్టే. హ్మ్. అంటే నేను యూఎస్‌లో ఉన్నప్పుడు మాకు పార్ట్ ఆఫ్ ద సిలబస్ సింగింగ్ క్లాసెస్ ఉండేవి. హ్మ్. అట్లా నాకు స్టార్ట్ అయింది కొంచెం అంతే. హిందీ సాంగ్స్ గూడా పాడుతున్నావు గదా! ఆ! బాలీవుడ్‌లో వస్తే చేస్తావా? పాటలు పాడతావా? ఎక్కడైనా అంతే గదా! అదే హ్మ్. యాక్టింగ్, సింగింగ్ అంతే. హిందీ వచ్చా? హిందీ వచ్చు. హ్మ్. ఎందుకంటే నేను నా స్కూలింగ్ అంతా గూడా నేను హాస్టల్‌లో ఉన్నాను. హ్మ్. ఆగా ఎక్కడ ఖాన్ హాస్టల్ ఎక్కడ? ఆగా ఖాన్ అకాడమీ అని శంషాబాద్ దగ్గర. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ గూడా 90% గుజరాత్ నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వీళ్ళు ఉండేవాళ్ళు. సో, అందరూ గూడా మా హాస్టల్‌లో హిందీ, గుజరాతీ మాట్లాడుకునేవాళ్ళు. అట్లా నేను అక్కడ 5, 6 ఇయర్స్ ఉండేసరికి నాకు ప్రాపర్‌గా హిందీ వచ్చు సో, ఫుల్‌గా. బాలీవుడ్ ఆఫర్ వచ్చినా, పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ ఆఫర్ వచ్చినా చేస్తావు. రెడీ. హిందీ అయితే వచ్చు. యాహ్! యాహ్! రెడీ. అసలు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఏంటి నీవి? కన్ఫర్మ్ అయినాయా ఏమన్నా?
ఇప్పుడు ఒక్కటి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజెస్‌లోనే ఉంది. చాలా విన్నాను స్టోరీస్. నాకు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉందామని ఫిక్స్ అయినా నేను. అంటే మంచి స్టోరీస్ అంటే మంచి స్టోరీ, మంచి స్క్రిప్ట్, మనకు యాక్టింగ్ చేయడానికి పొటెన్షియల్ ఉండాల. అట్లా ఉంటేనే నేను చేద్దామని ఫిక్స్ అయిపోయినా. అందుకే టైం తీసుకుంటున్నాం. టైం తీసుకుంటున్నా. ఎందుకంటే చాలా వచ్చినాయి గానీ మనకి హార్ష్ రియాలిటీ ఎట్లుందంటే ఇప్పుడు నేను ఒక ఔట్‌సైడర్. రియాలిటీనే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటి నేను రాంగ్ స్టెప్ ఏసేసినాననుకో ఏదన్నా రి ఆ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే నన్ను మర్చిపోతారు. అంతే కదా! ఎందుకంటే గుర్తుపెట్టుకునే అవసరం లేదు. అవునవును. నేను ఎవరికో పుట్టలేదు, నేనేం చేయలేదు అట్లా ఏం లేదు. సో, అది ఏసే స్టెప్ కరెక్ట్‌గా ఎయాల. ఈ క్లారిటీ నాకు పిచ్చ క్లారిటీగా ఉంది నాకు. అట్లా చేయాలనుకున్నప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి కదా! ఏం చేయాలి అనేది. ఆ కేర్‌ఫుల్‌నెస్ తోటి నేను ఇప్పుడు ఎవ్రీ స్క్రిప్ట్ విని, ఎవ్రీ డే కలుస్తున్నా, ఎవ్రీ డే నరేషన్స్ వింటున్నా. ఒకటి మంచిదేదన్నా ఫైనల్ చేసుకొని ఇంకా అదే చేస్తా. ఇది నమ్ముతావా? అంటే ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. లేకపోతే కొంతమంది ఫేవరెటిజం చూపిస్తారు. లేకపోతే దగ్గరున్న వాళ్ళకి అవకాశాలొస్తాయి. అంటే ఇవన్నీ నమ్ముతావా నువ్వు? లేకపోతే యాక్టింగ్ అనే ఒక బేస్ మీద ముందుకెళ్ళగలుగుతారు అనేది నమ్ముతావా? అంటే అది కూడా ఉంటది, ఇది కూడా ఉంటది. అంటే ఇప్పుడు నేను ఎవరికో పుట్టింటే, నాకేదైనా బ్యాక్‌గ్రౌండ్ ఉండింటే, నాకు ఫుల్ సర్కిల్ ఉండింటే, నేను ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో పెరిగింటే కొంచెం ఈజీ అయ్యేదేమో. కానీ ఈ యాక్టింగ్ పరంగా ప్రూవ్ చేసుకోవడం, యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడం మాత్రం డిఫరెంట్ గదా! అవును. అంటే అది ఎంతున్నా నేను ఎంత నాకు ఒక సిల్వర్ స్పూన్ ఉన్నా గూడా, నాకు యాక్టింగ్ రాదు అంటే గాన్. అది రియాలిటీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నాం గదా! కొంచెం ఆ స్టార్ వర్షిప్ ఈ కల్చర్ మెల్లమెల్లగా తగ్గుతుంది. స్టిల్ చాలా ఉంది. వి హావ్ హ్యూజ్ స్టార్స్ మన దగ్గర గూడా. కానీ ఇప్పుడు ఎట్లుందంటే నీకు యాక్టింగ్ రాకపోతే నిన్ను అంతే ఇంకా అంతే. లైక్ అంటే ఆడియన్స్ చూస్తారు. ఆడియన్స్ గమనిస్తారు. ఎగ్జాక్ట్‌లీ. నీకు యాక్టింగ్ వచ్చేది రాంది నీ ఇంట్లో వాళ్ళు, లేకపోతే నీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ నీ ముందుకొచ్చి చెప్పకపోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ. కానీ ప్రేక్షకులైతే చూస్తారు గదా! గమనిస్తారు గదా! ఎగ్జాక్ట్‌లీ. ఇంకా రీసెంట్‌గా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రిలేటివ్‌లీ కొత్త వాళ్ళొచ్చినా గూడా సినిమా బావుందని, వాళ్ళ పెర్ఫార్మన్స్ బావుందని, వాళ్ళు ఎంత పెద్ద హిట్ అయిన సినిమాలు గూడా ఉన్నాయి. సో, అదే నమ్మకం నాకు. ఎక్కడో మన ఆడియన్స్ టేస్ట్ మారింది. నేను కొత్తవాడినైనా గూడా నేను చేస్తున్నాను అని అనిపిస్తే ఎంకరేజ్ చేస్తారు ఫిల్మ్‌ననే ఇది ఉంది. యాహ్! సినిమాలే చేస్తావా? వెబ్ సీరీస్ లాంటివి అవకాశాలొచ్చినా చేస్తావా? వెబ్ సీరీస్ గూడా వచ్చినాయి కొన్ని. కొంచెం చేస్తా. చాలా ఎక్సైటింగ్ అనిపిస్తే చేస్తా. ఎందుకంటే ఎక్కడో నేను సినిమా లవర్ ఫస్ట్. స్క్రీన్ మీద. సినిమా నుంచి హ్మ్. నాకొచ్చింది యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. ఏ సినిమా కొంచెం చూసొచ్చింది? నాకు 'బాహుబలి'ది ఒక చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ గుర్తుంది. ఫస్ట్ డే అప్పుడు ఇంట్లో చూసినావా? లేకపోతే ఫస్ట్ డే నేనప్పుడు బెంగుళూరులో ఉండే ఎందుకో. హ్మ్. ఇంట్లో మొండి చేసి ఆ సినిమాకి ఫస్ట్ టైమ్ మర్చండైజ్ అనేది స్టార్ట్ అయింది కదా! హ్మ్. అప్పటివరకు మనకి ఏ సినిమాకి లేదు. అవునవును. అప్పుడు 'బాహుబలి' హుడ్డీ అదేదో మొండి చేసి కొనుక్కున్నాం. నేను మా తమ్ముడు కొనుక్కొని బెంగుళూరులో చూసినాం. హ్మ్. అది చూసి అది ఫస్ట్ మూవీ ఎండ్ అయింది. కట్టప్ప బాహుబలిని చంపినాడు. మేము అందరూ గూడా ఒక షాక్‌లో ఉన్నాం గదా! హ్మ్. ఆ షాక్‌లో నేను ఒక 2, 3 డేస్ ఉండి ఓకే. ఒక సినిమాకి ఇంత ఇదుంటదా? ఇంత డిస్కషన్ జరుగుతదా? మా హ్మ్. ఇంట్లో డిస్కషన్‌లు అప్పుడు అవే ఉండేవి. నాకు బాగా గుర్తు. హ్మ్. ఎందుకు చంపింటాడు? అంటే మా తమ్ముడు ఒక రీజన్, నాన్న ఒక రీజన్, అమ్మ ఒక రీజను. ఇట్లా ఇంత డిస్కషన్ ఉంటదా? అనే నాకోటి అనిపిచ్చింది. సెకండ్ ఎప్పుడైతే నేను 'అర్జున్ రెడ్డి' చూసినానో నాకప్పుడు ఇంత బ్యారియర్ బ్రేక్ చేయొచ్చు ఒక మూవీ. హ్మ్. ఇంత బయట చాలా సౌండ్ అయింది కదా 'అర్జున్ అవునవును. రెడ్డికి.' నాకది చాలా మజా వచ్చింది. రిలీజ్ అయింది ఒకటే లాంగ్వేజ్‌లో అయినా వేరే ఆ! ఇండస్ట్రీలో గూడా సౌండ్ చేసింది. కరెక్ట్. అండ్ నేనప్పుడు హాస్టల్‌లో ఉండే. నేనప్పుడు 18 ఇయర్స్ కాదు. ఆహ్, బయటికెళ్ళలేం. థియేటర్‌కెళ్ళి చూడలేం. ఔటింగ్ లేవు. అప్పుడు నేను ల్యాప్‌టాప్‌లో ఎట్లో అట్లా పట్టుకొని సినిమా పైరసీ ఎంకరేజ్ చేయదు కానీ నాకు క్యూరియాసిటీ ఇంకా ఆగలే. నేను ఇట్లా తేడాగుంటే ల్యాప్‌టాప్ ఇట్లా తిప్పుకొని 3 అవర్స్ సినిమా చూసి ఒక దీంట్లోకెళ్ళిపోయాను నేను. సో, ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ అంటూ ఎవరు లేరు. కొంచెం నాకు 'ప్రభాస్' గారంటే బాగా అంటే ఇష్టం. ఎందుకో. 'బాహుబలి' చూసి ఇన్‌స్పైర్ అయ్యారు యాక్టర్ అవ్వాలని. ఇక యాహ్! 'ప్రభాస్' అంటే ఇష్టం. యాహ్! 'ప్రభాస్‌కి' హైట్ ఉంది, బాడీ ఉంది, హ్మ్. లుక్ ఉంది. హ్మ్. ఒక మంచి మా లుక్ ఉంది. హ్మ్. ఆ మేనరిజమ్స్ కూడా ఉన్నాయి. అవి చూసి అంటే ఫేవరెట్ హీరో అనుకుంటున్నావా? లేకపోతే ఆయన యాక్టింగ్ చూసి ఫేవరెట్ హీరో ఐ థింక్ అనుకుంటున్నావా? చిన్నగున్నప్పుడైతే అవి జూసే వస్తది గదా! అవును. నేను మా తమ్ముడు ఉంటుండే. అవునవును. మేము ఎవరికైనా. ఆ 'ఛత్రపతి' జూసి, ఆ 'కర్నల్' జూసి హ్మ్. అవి జూసి లైక్ అబ్బా! ఇట్లా ఒక ఫీల్ అయితాం గదా! హ్మ్. ఆ హల్క్ అక్కడితోటి బాడీ ఆ! చూస్తే అంటే అలాంటి హీరో మన తెలుగులో ఇంకా రాలేదే కరెక్ట్. అనిపించినప్పుడు. ఆ! కరెక్ట్. ఇట్లా నడుస్తే అనేది ఉంటది గదా! ఒకటి ఆరా. అది చూసి అట్రాక్ట్ అయినాం చిన్నగున్నప్పుడు. ఇప్పుడు యాస్ యూ గ్రో అప్ మనకు కొంచెం అర్థమయ్యేసరికి ఎంత మంచి యాక్టరు, ఎంత మంచి హ్యూమన్ బీయింగ్ అనేది నాకు ఇంకా నచ్చుతది కొంచెం. ఐ థింక్ పర్సనల్‌గా ఎక్కువ నేను అందుకు ఇష్టపడతా. అందరూ గూడా లైక్ దే టెల్ గదా! చాలా మంచివారు, అందరితోటి మంచిగుంటారు ఇట్లా. అదెక్కడో నాకు బాగా అనిపిస్తది. యాహ్! మన ఇండస్ట్రీలో 'ప్రభాస్' గారితో పాటు స్టార్ హీరోలు 'ఎన్టీఆర్' ఉన్నారు, 'అల్లు అర్జున్' ఉన్నారు, 'రామ్ చరణ్' ఉన్నారు, కరెక్ట్. 'పవన్ కళ్యాణ్', 'మహేష్ బాబు' గారు ఉన్నారు. కరెక్ట్. అలాగే తర్వాత మన 'నాని' గారు ఉన్నారు. కరెక్ట్. అలాగే 'విజయ్ దేవరకొండ' ఉన్నారు, 'రామ్' ఉన్నారు, 'నితిన్' ఉన్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హీరోలు అందరు ఉన్నారు. యా వీళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తది? అంటే ఏమన్నా ఒక్కొక్కసారి వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారిని చూసినప్పుడు ఏమనిపిస్తది మీకు వెంటనే? నాకా ఆరా అనేది గుర్తొస్తది. ఎందుకో ఆయనకి ఇప్పుడు చాలా ఆరా ఉంటది కదా, హ్మ్. నాకు ఆయన వస్తే లైక్ ఒక మాస్ ఆ! ఇట్లా ఒక వేవ్ లాగా ఉంటది. 'మహేష్ బాబు' గారిని చూస్తే? అందం, ఓకే. 'జూనియర్ ఎన్టీఆర్' గారిని చూస్తే? డాన్స్, 'అల్లు అర్జున్' గారిని? ప్యాషన్, 'రామ్ చరణ్' గారిని? డాన్స్, బాడీ. హ్మ్. ధ్రువ బాడీ నాకు అది చూసి నేను జిమ్ చేద్దామని స్టార్ట్ అయింది. ఓకే. 'ధృవ' టైటిల్ సాంగ్ చూసి. ఆ, ఆ యా. టైటిల్ సాంగ్ బావుంటది గదా! ఇప్పటికీ నాకు పొద్దున్న జిమ్ బోనికి ఓపిక మోటివేషన్. రావట్లేదంటే నేను ఆ పాట టీవీలో పెట్టుకుంటే హ్మ్. ఓకే మనం ఇంకా చాలా చేసేది ఉంది అని పోతా నేను అది చూసి. ఓకే. ఇక 'నాని' గారు, మిగతా వాళ్ళు. నానిగారు నాకు జర్నీ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. హ్మ్. అంటే ఒక పర్సన్ ఒక ఏడీ నుంచి హ్మ్. ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అయినారంటే అది నాట్ ఈజీ. హ్మ్. నాకు అప్పుడప్పుడు అంటే నేను కొంచెం ఇప్పుడే ఫస్ట్ స్టెప్స్ వేస్తున్నా కదా, హ్మ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం, ఎంత ఫోకస్డ్గా ఉండాలి మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలంటే అని అనిపిస్తుంది ఆయనను చూస్తుంటే. నాట్ అట్ ఆల్ ఈజీ, నాట్ అట్ ఆల్ ఈజీ. యా, 'విజయ్ దేవరకొండ'. ఆయన కూడా మా మా ప్రతి జనరేషన్కి మన కళ్ళ ముందర ఎదిగిన ఒక స్టార్ ఉంటారు కదా. ఐ థింక్ ఫర్ అస్ దట్ ఈస్ నాని అండ్ విజయ్ దేవరకొండ. లైక్ ఫ్రమ్ మేము చూసినాం కదా ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి ఇప్పుడు ఈ లెవెల్కి పోయినామంటే ఎక్కడో ఓకే వీళ్ళు చేసిండు కదా మనం కూడా చేయొచ్చు అని హ్మ్. అనిపిస్తుంది. మెయిన్లీ ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. యా, ఆహ్, డైరెక్షన్ అంటే ఏ డైరెక్టర్ అంటే మీకిష్టం? వాళ్ళ డైరెక్షన్‌లో నటిస్తే బావుంటది అనిపిచ్చింది? నాకు గుణశేఖర్ గారు ఉండేది, హ్మ్. అది లక్కీగా తీరిపోయింది ఇప్పుడు కోరిక. తీరిపోయింది. హ్మ్. నాకు సందీప్ రెడ్డి గారిది చాలా ఇష్టం. 'సందీప్ రెడ్డి వంగ.' స్టైల్. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో సినిమా వస్తుందిగా 'స్పిరిట్.' కరెక్ట్, కరెక్ట్, వెరీ ఎక్సైటెడ్ నేను. సందీప్ రెడ్డి గారు చాలా మంది బ్యూటిఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఒకరి పేరు చెప్పి ఒకరు చెప్పకపోతే అందరి బాగుండదు. పేర్లు చెప్పు. అందరంటే ఇష్టమని చెప్పు. ఏముంది? అందరు ఇష్టం నాకు. సందీప్ హ్మ్. రెడ్డి గారు, రాజమౌళి గారు ఇష్టం నాకు బాగా. హ్మ్. నాకు హను రాఘవపూడి. రాఘవపూడి గారు చాలా ఇష్టము. హ్మ్. ఆమ్, సడెన్‌గా గుర్తు రావు నేమ్స్. యా, కానీ అందరంటే గౌతమ్ ఇష్టం. తిన్ననూరి గారు చాలా హ్మ్. ఇష్టం నాకు. హ్మ్. యా, శేఖర్ కమల గారు చాలా ఇష్టం. ఇప్పుడు హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ సినిమా ఉంటది కదా, అవును. నాకు అన్ని ఫ్లేవర్ సినిమాలు ఇష్టం. ఎందుకంటే నేను టిఎఫ్ఐ బానిస నేను. తెలుస్తుంది నువ్వు ఆ, మాట్లాడుతుంటే. అందరిని ఫాలో అవుతావు. అందరి అంద సినిమాలు చూస్తావు. ప్రతి సినిమా ప్రతి రీ రిలీజ్‌కి పోతా. హ్మ్. నేను ఇప్పటికి కూడా ఏదైనా రీ రిలీజ్ ఉంది అంటే ఇప్పుడు అక్కడికి పోతే కార్ పార్కింగ్ ఉండదు, బైక్ పార్కింగ్ కష్టం అని చెప్పి ఇప్పటికి నేను మాదాపూర్‌లో మెట్రో ఎక్కి అక్కడ గ్రీన్ లైన్, బ్లూ లైన్ మారి అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర దిగి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ మేము కలిసి సినిమాకి పోయి అక్కడ బావర్చి తిని రిటర్న్ వస్తాం. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పటికి. ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది ఒక హబ్ కరెక్ట్, మూవీస్‌కి. ఆ కరెక్ట్, థియేటర్స్, ఆ కరెక్ట్, వైబు, కరెక్ట్, అక్కడ ఆ అరుపులు, ఆ పేపర్స్, ఆ బ్యాండ్ సౌండ్, ఆ దండలు కరెక్ట్. ఇవన్నీ ఎంజాయ్ చేసావా ఈ వైబ్‌ని మంచిగా? చాలా. నేను పేపర్‌లు ఎగరేసినావా యుఎస్ థియేటర్‌లో? యుఎస్ ఉన్నప్పుడు ఇట్లా మిస్ అయితుండే నేను. హ్మ్. నాకు సింగిల్ స్క్రీన్‌లో సినిమా చూడడం అంటే చాలా ఇష్టం. హ్మ్. పేపర్స్ ఇసిరి, గట్టిగా అరిసి నాకు చాలా ఇష్టం అది. అది మిస్ అయినా ఇక్కడికొచ్చినాక ఇంకా మొత్తం తీర్చేసుకుంటున్నాను నేను అది. నీలాగా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కరెక్ట్. కుర్రాళ్ళు ఎవరైతే యంగ్ జనరేషన్ సినిమాలోకి వస్తారో హ్మ్. కొంచెం వాళ్ళకు డిఫికల్టే ఉంటది. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నంబర్ 1 ఏంటంటే నాకు చాలా లక్కీగా అయిపోయింది. హ్మ్. అందరికీ అంతే లక్కీగా అయితదని నేను చెప్పలేను. హ్మ్. కాకపోతే నేనేం చెప్తానంటే ఏ మనం మన మీద మనకు చాలా నమ్మకం ఉండాల. హ్మ్. నాకదే అనిపిచ్చింది. ఓకే. నాకు ఫస్ట్‌గానే ఈజీగా వచ్చేసింది. అట్లా చాలా మందికి రాకపోవచ్చు. అవును. రాదు. టైం పడతది. కానీ నిజంగా నీకు లోపల యాక్టరే నేనవ్వాలి అని హ్మ్. గట్టిగా గుంజుతుంది. ఆ జీల్ ప్లస్ అనేది ఉంటే. ప్లస్ నేను చేయొచ్చు హ్మ్. అనేది గూడా ఉండాల. ఇప్పుడు నీకెంత గుంజినా నువ్వు ఎఫర్ట్ పెట్టకుండా నీకు రావట్లేదనుకో, హ్మ్. ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారు మనల్ని? సో, అంతే. ఇవి 2 ఉండాల. గట్టిగా ప్యాషన్ ఉండాల. అంటే ఇంక దేని వైపు గూడా నీకు చూడబుద్ధి గూడా కావద్దు. అంత ప్యాషన్ ఉండి ఆ ఎఫర్ట్ కూడా నువ్వు పెట్టి నీకు స్కిల్ ఉంది అంటే 100% ఇవాళ కాకపోతే 2 ఇయర్స్ కాకపోతే 5 ఇయర్స్ కాకపోతే ఎప్పటికప్పటికి రికగ్నైజ్ అయితేనే అవుతుంది అది. అలాగే నీకేమైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ హ్మ్. చేయాలనుకుంటే ఏం చేస్తావు? అంటే ఇలా చేయాలి అనిపించింది. ఛాలెంజింగ్గా హ్మ్. ఫొరియా కూడా టు ఎన్ ఎక్స్టెంట్ ఛాలెంజింగే ఉండే. హ్మ్. ఇంకా ఛాలెంజింగ్ అంటే మేబీ వేరే ఏజ్ గ్రూప్ ప్లే చేస్తే చాలా ఛాలెంజింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. వేరే ఏజ్ గ్రూప్ అంటే లైక్ ఇట్లా ఏదో ముసలోడిది చేయాలా హ్మ్. అట్లాంటిది ఏమైనా చేయాల్సి వస్తే, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ డిసెబిలిటీ ఉంది ఆ క్యారెక్టర్కి అంటే నాకు అవి కొంచెం అంటే ఇప్పుడు విక్రమ్ గారిది ఇది ఉంటుంది కదా, 'ఐ' మూవీ. అయి ఇంకా అది అపరిచితుడు. అపరిచితుడు, అపరిచితుడు అండ్ నా నా శివపుత్రుడు. ఆ, ఇంకా శివపుత్రుడు. నాన్న అనే ఒక సినిమా ఉంటుంది, 'నాన్న.' నాన్ననే కదా. హ్మ్. యా, సారా చిన్నగా ఉంటుంది దాంట్లో. అవును. అట్లాంటి కొన్ని క్యారెక్టర్స్ నాకు చేయాలనిపిస్తుంది హ్మ్. ఛాలెంజ్.
ఊరికే డైలీ షూటింగ్కి వచ్చి మాట్లాడేసుకొని సరదాగా చేసి వెళ్ళిపోతే మజా రాదేమో అని నా ఫీలింగ్. కొంచెం ఏదైనా ఉండాలి దాంట్లో. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా తమిళ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి, అలాగే మలయాళం ఇండస్ట్రీకి డిఫరెన్సెస్ ఏంటి నువ్వు గమనించింది? రఫ్గా ఫ్లేవర్ ఆఫ్ ద సినిమాస్లో ఉంటుంది, ఆడియన్స్ టేస్ట్లో ఉంటుంది. మన దగ్గర తమిళ్లో కొంచెం ఆ మాస్ సినిమాలకు ఎక్కువ అపీల్ ఉంటుంది. మలయాళంలో మనం చాలాసార్లు చిన్న పాయింట్ తీసుకున్న స్టోరీస్ని కూడా బాగా ఎంజాయ్ చేసే ఇది ఉంటుంది. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది. లక్కీగా ఇప్పుడు ఓటీటీకి వచ్చినాక అందరూ అన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు కదా, కొంచెం ఎక్కడో ఫ్లేవర్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయని నా ఫీలింగ్. లైక్ ఓవరాల్ ఒక యూనిఫైడ్ ఇది వస్తుందని. సో ఈ ఇంటర్వ్యూకి ఫైనల్ క్వశ్చన్, యుఫోరియా మూవీలో నువ్వు ఒక డ్రగ్ అడిక్టెడ్, గంజాయి తీసుకుంటావు, మందు తీసుకుంటావు, అలాగే ఏదేదో ఫ్లేవర్స్ అవన్నీ తీసుకుంటావు నువ్వు డిఫరెంట్. మళ్ళీ చివరికి క్లైమాక్స్కి వచ్చేసరికి అవన్నీ మానేసి ఒక మంచి స్టూడెంట్గా నువ్వు సినిమాలో కనిపిస్తే సినిమా ఎండ్ అయిపోతుంది. కానీ రియల్ లైఫ్లో గంజాయి తాగే వాళ్ళకి, డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి, చెడు తిరుగులు తిరిగే వారికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేసావు కాబట్టి నువ్వు. దాంట్లో పెద్ద జాయ్ ఏం లేదు. అస్సలు మనం తాగనే తాగద్దు, మనము డైలీ ఇంట్లోనే కూర్చోాలని నేనేం అనట్లే. బ్యాలెన్స్ ఉండాలా నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే దేర్ ఇస్ మోర్ జాయ్ ఇన్ లైక్ మంచి డైట్ తినడంలో, మంచిగా జిమ్ చేసుకోవడంలో, మంచిగా ఏదైనా లైక్ కెరియర్ ఏదైనా అనుకొని అచీవ్ చేయడంలో, దాంట్లోకి వచ్చే ఆనందం లాంగ్ లాస్టింగ్. ఇప్పుడు ఇంతమంది తాగినా ఏం చేసినా కూడా నీకు ఒక 2 గంటలు 3 గంటలు ఆ రోజు రాత్రి వరకు అంతే. అండ్ నెక్స్ట్ డే రిగ్రెట్ అవుతావు ఇంకా కూడా. ఇప్పుడు మనం ఏదైనా రోజు ఎక్కువ తాగితే నెక్స్ట్ డే అబ్బా తక్కువ తాగదుండే అని అనిపిస్తుంది కదా. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతసేపు ఉన్నట్టు, మరి టెంపరీగా ఉన్నట్టే కదా. దేర్ ఆర్ మోర్ బెటర్ థింగ్స్ టు డూ. అలాగే జెంజీ ఎక్కువ పబ్స్కి వెళ్తున్నారు. కరెక్ట్, ఓకే, పబ్స్కి వెళ్ళాలి, దాంట్లో తప్పేం లేదు, వెళ్తారు, అందరూ పార్టీ చేసుకుంటూ చిల్ అవుతారు. కానీ పబ్స్కి వెళ్తున్నామన్న నెపంతో అక్కడ వివిధ రకాలైన అలవాట్లు అవుతున్నాయి. గంజా అయినా మిగతా డ్రగ్స్ అయినా ఏవేవో. ఈ మధ్య పోలీసులు కూడా బాగా సీరియస్గా ఉన్నారు. జెంజీకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే మరి ఈ 16, 17 అలాగే 22 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి. నేను కూడా ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో ఉన్నా కాబట్టి నేను ఏం చెప్పొచ్చు అంటే, మా అందరికీ కూడా ఏదన్నా ఉంది అది చెయ్యొద్దు అని చెప్తే చాలా చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్నాం కదా, అది ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మైక్ నువ్వు తీయద్దురా అంటే నాకు తీస్తే ఏమవుతుందా అని ఫస్ట్ అదే వస్తుంది థాట్ నాకు. సో అది ఉంటుంది కదా, నేనేం రికమెండ్ చెప్పచ్చు అంటే కొంచెం అది ఆపుకుంటే, ఫ్యూ ఇయర్స్ పాస్ బై, కొంచెం 23, 24 వచ్చినాక నీకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది కదా, అప్పుడు నువ్వు అవే పనులు చేసినా, అవే ట్రై చేయాలనుకున్నా, ఎక్కడో ఇంకొంచెం కేర్ఫుల్గా ట్రై చేస్తావు. ట్రై చేసి నీకు నచ్చకపోతే ఆపేస్తావు అనే మెచ్యూరిటీ వస్తుందేమో. 16, 15, 14, 17 ఉన్నప్పుడు నువ్వు అన్నీ స్టార్ట్ చేసేస్తే నీకు అసలు ఎట్లా తెలుస్తుంది అది రాంగ్, అది ఆపాలి అనేది నా ఫీలింగ్. అందుకు నాకు ఎవరన్నా స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, వేరే చేస్తున్నారంటే నేను అయ్యయ్యో చేయొద్దే అని నాకు ఎట్లేం అనిపించదు. కానీ చాలా యంగ్స్టర్స్ చేస్తే నాకు కొంచెం బాధేస్తుంది. లైక్ మరి అండర్ 18 వాళ్ళు చేస్తే కొంచెం నాకు అరే ఇప్పుడే చేసేస్తుంటే నీకు అసలు తెలియదు కదా దానివల్ల ఏమవుతుందో, లేకపోతే అది ఏమవుతుందో అనేది నీకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా స్కూల్స్లలో, చాలా సోషల్ సెట్టింగ్స్లో అది చాలా మంది చేస్తున్నారు కదా. అవును, కనిపిస్తున్నాయి, మనకు వీడియోస్ వస్తున్నాయి, వార్తలు కూడా చదువుతున్నాం. అంటే చాలా మంది గంజాయికి బానిస అయిపోయి రేపులు చేస్తున్నారు. అంటే ఇంకా అదే కదా, లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్స్లోనే మనం 15, 16 ఉన్నప్పుడు, 10th ఉన్నప్పుడు సిగరెట్లు కొడుతున్నారు, వేప్స్ స్మోక్ చేస్తున్నారు అని ఉంటే ఎక్కడో మనం ట్రై చేస్తాం కదా మధ్యలో. సో అందరు చేసేసరికి కొంచెం అట్లా అవుతుంది. బట్ స్టిల్ నేను ఒకటి ఏం నమ్ముతా అంటే, బయట ఇప్పుడు మన అందరు అనుకుంటారు కదా, ఇప్పుడు మీరు కూడా అడిగినారు కదా చాలా ఎక్కువైపోతున్నాయి ఇది అది అని. ఎంతైతే ఎక్కువైతుందో అంతే కేర్ఫుల్గా కూడా ఉంటున్నారు ఇంకా యంగ్స్టర్స్. నాకైతే అది స్ట్రాంగ్ ఫీలింగ్. మనం కెరియర్లో ఏదైనా చేయాలా, మనం కేర్ఫుల్గా ఉండాలా, హెల్దీగా తినాలా, ఈ థాట్స్ కూడా ఎక్కువ వచ్చినాయి ముందుతో కంపేర్ చేసుకుంటే. సో ఎక్కడో బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది ఎప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విఘ్నేష్ గవిరెడ్డి, మా సాక్షి స్టూడియోకి వచ్చి నీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నావు. నీ ఫిల్మ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ సినిమా చూసి, ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నావు, ఇలాంటి అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నావు. ఇక కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. పాన్ ఇండియా లెవెల్లో నీకు మంచి గుర్తింపు రావాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.